కడియం మండలం దుళ్ల గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి ఆలయం నందు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అనంతరం గ్రామ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద చిన్నపిల్లల శ్రీకృష్ణుని వస్త్రధారణంలో కార్యక్రమాలు నిర్వహించి ప్రదర్శన అనంతరం గొల్లవానితో ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కండవిల్లి ముకుందవాసు ఆచార్యులు వారు శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను, పూజా కార్యక్రమాలను తెలియజేశారు. ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। తూర్పుగోదావరి జిల్లా కడియ మండలం దొల్ల గ్రామంలో వేంచేస్తున్నటువంటి అతి పురాతనమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి యొక్క దేవాలయంలో శ్రావణ మాస అష్టలక్ష్మీదేవి పూజా మహోత్సవ కార్యక్రమంలో పురస్కరించుకొని, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని ఈ రోజున ఉదయం నుంచి కూడా మదన గోపాల స్వామి వారికి శ్రీకృష్ణ జన్మాష్టమి పూజా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అభిషేక కార్యక్రమములు, భక్తులందరికీ కూడా స్వామివారి దర్శన కార్యక్రమములు విశేషంగా జరిగినాయి. అలాగే మధ్యాహ్నము స్వామివారికి గోవిందనామస్మరణతో భక్తజన సందోహాల మధ్య గ్రామోత్సవ కార్యక్రమం విశేషంగా జరిగినది. తరువాతగా ఇప్పుడు స్వామివారికి దేవాలయం వద్ద భక్తజన సందోహాల మధ్య శ్రీకృష్ణనామస్మరణతో పుట్టికొట్టుట మహోత్సవము, తరువాతగా స్వామివారికి నీరాజన మంత్రపుష్పములు, భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగ కార్యక్రమము శ్రీకృష్ణాష్టమి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన విష్ణాలయం వద్ద జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ విశేష పూజా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తొలగించి ఆ మదన గోపాల స్వామి వారి యొక్క అనుగ్రహమును పొందగలని వారి ఒకసారి తెలియజేస్తూ కృష్ణం వందే జగద్గురు.